హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీకి హెల్తీ అండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా మనము దీనికోసం కాకరకాయలని కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకుంటున్నానండి. ముందుగానే కడిగేసి నీట్గా తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ చివర ఆ చివర కట్ చేసేసుకుని రౌండ్గా కట్ చేసుకుందాం, పల్లచగా. మీకు స్ట్రైట్గా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్నిటినీ. ఇది ఏదో మజ్జిగలో నానబెట్టేసి మళ్ళీ దాన్ని నీళ్లు పిండి ఆ నీళ్ళు తీసేసి అలా చేయడం కాదండి. నేను డైరెక్ట్గా చేస్తాను, చేదేమీ ఉండదు. ఆ లోపల మనము వెల్లుల్లి కారానికి 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే వేయించుకున్న ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. వేయించుకుంటే ధనియాలు కమ్మగా వాసన వస్తుంది. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం ధనియాలని జీలకర్ర ఒకసారి మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాం. అంతలోపల మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం. వేగుతూ ఉంటాయి, అంతలోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ఒక చిన్న గొలి అంత సైజు చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి, జీలకర్ర ధనియాలతో పాటు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, నేను ఇక్కడ ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం. అలాగే మనము ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి కారము, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా, మరి మెత్తగా కాకుండా బరుకుగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా, బాగా వేగేదాకా వేయించుకోవాలండి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను ఇందులో బెల్లం కూడా వాడట్లేదండి. ఏం చేదు ఉండదు. మనం కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాం కాబట్టి అసలు చేదేం తెలియదండి. మనం మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని. కలుపుకుంటూ ఉండాలి, కిందనే వేగిపోయి మాడిపోకుండా. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముక్కలకంతా వేగేటప్పుడే వేస్తే మంచిగా పడుతుంది. వేసుకుని మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ కామెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంతకుముందు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది సిమ్లో వేయించుకోవాలి. బాగా మంట తగ్గించేసి సిమ్లోనే వేయించుకోవాలండి వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత, లేదంటే మాడు వాసన వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి. ఈ వెల్లుల్లి కారం వేడి రైస్లోకి అద్దిరిపోతుంది అంతే. ఇంకా మీరు ఏమైనా కానీ పక్కన పెట్టినా వదిలేసి దీన్ని తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతే, చాలా టేస్టీ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.